महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనం నుంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. అయితే కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ శని కుజుల యొక్క కలయిక అనేది వీళ్ళకి మనం ముఖ్యంగా చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఏప్రిల్ 25 నుంచి కూడా ఈయన వెళ్ళిపోతాడో ఎప్పుడైతే కుజుడు వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఏప్రిల్ మాసంలో మాత్రం ఈ కర్కాటక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి జరుగుతున్నదే అష్టమ శని, అందులో దాంతోపాటుగా కుజుడు వచ్చి చేరాడు. అది కూడా అది క్షేత్రము ఈయనకి శత్రుక్షేత్రము, శత్రువుతో కలిసి ఈయన ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త అష్టమ స్థానం అనేటప్పటికీ ఆకస్మిక ఇబ్బందులు లేదా ఆకస్మిక కష్టాలు, మనకి ఎప్పటి నుంచో పిత్రార్జితంగా వస్తున్న ఆస్తులు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అందులో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏదైనా విద్యుత్తు, గ్యాసు ఇలా పేలుడు పదార్థాలు ఏమైనా ఉంటే వాటితో కొంచెం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి వంట చేసేటప్పుడు కావచ్చు, మగవాళ్ళు అయితే ఏవైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి పంచమాధిపతి వాడు కుజుడు శనితో కలిసి ఉన్నాడు కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఇలాగే ఐవీఎఫ్లు వాడు చేయించుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి వాటి యొక్క పరంగా. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి అనేది సరిగ్గా లేనప్పుడు ఒక్కోసారి వ్యతిరేకమైన చర్యలు లేకపోతే వ్యతిరేకమైన పరిస్థితులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎదురువారితో ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే నవస్థానంలో రాహు యొక్క సంచారం ఇవి తండ్రి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. భాగ్యస్థానంలో పాపగ్రహం యొక్క సంచారం కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువగా పెద్దవారిని, ఎందుకంటే శనివత్ రాహు అని చెప్తాం కాబట్టి ఎప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే ఏవైనా విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అకౌంట్స్ దానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే చదువుతున్నారో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానంలో కుజుడు
ఏదైతే ఉన్నాడో, ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే భరించడం, అలాంటి 2 గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 గ్రహాల వల్ల కాస్త ఏదైనా బైక్ రైడ్స్ చేసేటప్పుడు లేదా ఏదైనా పోటీలు పెట్టుకున్నప్పుడు, కారులో నడిపేటప్పుడు కానీ ఏదైనా సరే ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం, కాస్త నల్ల కుక్కకి ప్రతిరోజు అంత పెరుగుతూ అన్నాన్ని పెట్టడం, శివారాధన ఎక్కువగా చేయడం ద్వారా, అందులోనూ కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ రెండిట్లో ఏదైనా సరే ఇక్కడ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యుంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం 12 రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు, కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.